హాయ్ అండి. చాలా మందికి పసకలు అవుతూ ఉంటాయి. దానికి ఏం తినాలి ఏం తినకూడదు అనేది తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందులో చేసే కామన్ మిస్టేక్స్ సింపుల్గా తెలుసుకుందాం. అసలు ఈ పసకలు ఎందుకు వస్తుంది అనేది అందరూ తెలుసుకుంటే మనకు పథ్యం ఏంటిది అనేది నెక్స్ట్ స్టెప్లో తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ పసకలు ఎందుకు వస్తాయంటే లివర్ లోపల ఇన్ఫెక్షన్ రావడం వల్ల పసకలు వస్తాయి. దీంతో ఏమవుతుంది, లివర్ సరిగా పనిచేయదు. సో లివర్ అనేది జీర్ణశక్తికి జీర్ణం సంబంధించిన ఈ రసాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేస్తూ మనం తిన్న ఆహారాన్ని అరిగించేసి తద్వారా మనకు శక్తి వచ్చేలాగా చేస్తుంది అనమాట. సో అలాంటి లివరే ముఖ్యమైనది. అదే ఇన్ఫెక్షన్ కావడం వల్ల సరిగా పని చేయకపోవడం వల్ల ఈ తిన్న ఆహారం ఏదైతే ఉన్నదో అది డైజెషన్ కాదు. సో తక్కువగా డైజెషన్ అవుతుంది అనమాట. సో తక్కువ డైజెషన్ అంటే మనం ఏం చేయాలి, మనకు ఇందులోనే సమాధానం ఉంది. ఈజీగా డైజెషన్ అయ్యే ఆహారం తీసుకోవాలి. మరి ఈజీగా డైజెషన్ అయ్యే ఆహారం అంటే ఏమిటండి అంటే పళ్ళు తీసుకోవచ్చు, పళ్ళ రసాలు కానీ, రైస్ కూడా త్వరగానే జీర్ణమవుతుంది, అండ్ కూరగాయలు కూడా త్వరగా జీర్ణమవుతాయి. మరి సరిగా తొందరగా జీర్ణం కానీ ఏంటివి అని అంటే నాన్ వెజ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, అదేవిధంగా ఈ షుగర్ సంబంధించిన వస్తువులు కానీ తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాలి, లేదంటే తీసుకోకపోతే ఇంకా మంచిది. ఇకపోతే జంక్ ఫుడ్స్ అనంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అని అంటారు కదా, ఈ షాప్లలో దొరికేటివి, అందులో కూడా సాల్ట్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నూడిల్స్ లాంటివి, సో అవి కూడా తీసుకోవద్దు. అంటే టిఫిన్స్లో భాగంగా తీసుకుంటూ ఉంటారు, అది కూడా తీసుకోకూడదు. సో ఇలాంటి వాటి వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఇంకెక్కువ అయిపోయి ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ ఈ అలవాటును మానేయడం చాలా చాలా మంచిది. ఆల్కహాల్ వల్ల లివర్ డైరెక్ట్గా దెబ్బతింటుందనే విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. ఇకపోతే ఈ పక్క వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే మీరు ఆ ఫుడ్స్ తినండి, ఈ ఫుడ్స్ తినండి, అది తినండి, ఇది తినండి అని చెప్పి చెప్తా ఉంటారు. సో ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది అలా చెప్పడము. అలా చేయడం వల్ల డైజెషన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. తక్కువ తినాలి, భోజనం అనేది తక్కువ తినాలి, ఎంత పడితే అంతే తినాలి. మన శరీరమే చెప్తుంది ఎంత తినాలి, నీకు ఆకలి వేస్తుందా లేదా అని చెప్పి చెప్తుంది అనమాట. సో పక్కకున్న వాళ్ళు తినడం లేదు సార్, తినడం లేదు అని చెప్పేసి బలవంతం చేసి పెడతా ఉంటారు. అలా చేయకూడదు. ఎంతవరకు మనకు పడుతుందో అంతవరకే తినాలి. ఇంకా కొంతమంది కారము నూనె వేసుకొని తింటూ ఉంటారు, లేదంటే చింతపండు పులుసు వేసుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే నోటికి రుచి కొట్టదు కదా, కొట్టినప్పుడు ఆ రుచి కోసం వాళ్ళు రకరకాలుగా తయారు చేసి తింటూ ఉంటారు. ఇలా చేయకూడదండి. మనకు పట్టేంత వరకు తినండి. ఈ పులుపు కానీ కారం కానీ తగ్గించుకొని వాడుకుంటే చాలా మంచిది అనమాట. ఓకేనండి. ఈ చిట్కాలు అనేటివి ఆరోగ్యం కాపాడుకునే ప్రతి ఒక్కళ్ళకు కూడా అవసరమేనండి, ఒక పసగలు వచ్చిన వాళ్ళకి కాకుండా. కాబట్టి అందరూ పాటిస్తే ఇంకా మంచిదండి.